చెట్టు ఆకులతో ఏ దేవుళ్లను ఆరాధించాలి? వీటికి దుష్ట శక్తులు ఎందుకు హడలిపోతాయి? తుమ్మ చెట్టు ఆధ్యాత్మికంగా చాలా ప్రాముఖ్యమున్నది. హిందూ సంప్రదాయాలు, ఇతర సంస్కృతులలో తుమ్మ చెట్టు చాలా శక్తివంతమైనది, పవిత్రతో కూడి ఉంటుంది. ఇది పవిత్రత, రక్షణ, ధ్యానానికి సంబంధించి ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంది. తుమ్మ చెట్ల గురించి జానపద కథల్లో, పౌరాణిక గ్రంథాల్లో రక్షక శక్తులుండే నివాసంగా పేర్కొన్నారు. ఈ చెట్టుపై ఉండే పవిత్ర శక్తులు దుష్ట శక్తులను దూరం చేసేందుకు ఉపయోగపడతాయి. అందుకే ఈ చెట్టు పత్రాలతో లేదా చెట్టు సమీపంలో చేసే పూజలను దేవతలు ఎంతో ప్రీతిపాత్రంగా స్వీకరిస్తారని నమ్ముతారు. తుమ్మ చెట్టుతో ఆరాధించవలసిన దేవతలు: గణేశుడు, గణపతికి తుమ్మ చెట్టు ఆకులు, తుమ్మ పత్రం చాలా ప్రీతికరమైనవి. గణపతి పూజలో సమర్పించే పత్రిలో 21 రకాల ఆకులను చేర్చుతారు. అందులో తుమ్మ పత్రాన్ని ప్రధానంగా వాడతారు. ఇది గణపతికి అభీష్టమైనది కాబట్టి తుమ్మ పత్రాలతో పూజ చేస్తే విఘ్నాలు తొలగుతాయని బాగా నమ్ముతారు. తుమ్మ పత్రాలు దైవిక శక్తిని పెంచుతాయని భావిస్తారు. పూజ చేసే సమయంలో తుమ్మ ఆకులను శుద్ధి చేసి ఓం గం స్వాహ మంత్రంతో వినాయకునికి సమర్పించాలి. గ్రామ దేవతల పూజలలో తుమ్మ చెట్టు ముఖ్య పాత్ర పోషిస్తుంది. గ్రామాల్లో తుమ్మ చెట్లను గ్రామ దేవతలకు రక్షణ, శక్తి కేంద్రంగా పరిగణిస్తారు. పల్లెటూళ్లలో జరిగే ప్రత్యేక పండుగల సమయంలో తుమ్మ చెట్టు కింద పూజలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుంది. విష్ణు భగవానుని పూజల్లో కూడా తుమ్మ పత్రాల వినియోగం చాలా ముఖ్యమైనది. తుమ్మ పత్రం శుభం, పవిత్రతను సూచిస్తుంది. శాంతి, శ్రద్ధతో ఇలా చేయడం వల్ల విష్ణు భగవానుని అనుగ్రహం పొందుతామని నమ్ముతారు. శివుడు, తుమ్మ చెట్టు సమీపంలో శివ పూజ కూడా నిర్వహించబడుతుంది. ఈ చెట్టు ఆకుల వల్ల లింగానికి శక్తి కలుగుతుందని, శివుని ప్రసన్నం పొందవచ్చనే విశ్వాసం ఉంది. దుర్గాదేవి లేదా కాళీమాత, గ్రామ దేవతలను ఆరాధించే ప్రదేశమైన తుమ్మ చెట్ల కింద దుర్గాదేవి లేదా కాళీమాతను కూడా పూజిస్తారు. కొంతమంది ప్రజలు తుమ్మ కొమ్మలను నెగిటివ్ ఎనర్జీ లేదా దుష్ట శక్తులను తొలగించడానికి ఉపయోగపడతాయని విశ్వసిస్తారు. తుమ్మ చెట్టు దుర్గాదేవి శక్తిని ఆకర్షించగల శక్తిగా భావిస్తుంటారు. పూజా సమయంలో కొన్ని సూచనలు: 1. పూజకు ముందు తుమ్మ చెట్టును నీటితో శుద్ధి చేసి దీపం వెలిగించండి. 2. చెట్టుకు నైవేద్యంగా కొద్దిగా పాలు, పండ్లు లేదా గుగ్గిళ్లు సమర్పించండి. 3. ధూపం, దీపం, పుష్పాలు, తుమ్మ పత్రాలతో పూజ చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. తుమ్మ చెట్టును ప్రాచీన ఈజిప్టులు కూడా చాలా పవిత్రంగా భావించేవారు. ధార్మిక విశ్వాసాల కోసం వినియోగించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. యూదు సంప్రదాయాల్లోనూ తుమ్మ చెట్టును పవిత్రమైన సంస్కృతుల్లో వినియోగించేవారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.